ओके अम्माइलू अब देखिए एक अगला पैरा तेलुगु हिंदी से अनुवाद में हिंदी से तेलुगु में अनुवाद करेंगे। एक बार देख लीजिए। सालार जंग एक उपाधि थी। आसफ जाही निजाम शासक ने मीर यूसुफ अली के पूर्वजों को यह उपाधि दी थी। సాలార్ జంగ్ एक మ్యూజియం ఉంది, మీకు విన్నారా? హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం అంటాం కదా, దాని గురించి మాట. ఉస్ ఏంటి చిడియాఘర్ అంటారు. మేము మ్యూజియం అనే క్యా హై చిడియాఘర్ ఏంటి సంగ్రహాలయంలో చిడియాఘర్ కూడా అంటారు. చిడియాఘర్ सालार जंग एक उपाधि थी। आशफ जाही निजाम शासक ने मीर యూసఫ్ అలీ కే పూర్వజం को यह उपाधि दी। అయితే హైదరాబాద్ లో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియం గురించి ఈ పేరా మాట. అందుకనే సాలార్ జంగ్ అనేటప్పటికి ఇది ఏంటి అంటే ఏక్ ఉపాధి థీ. ఉపాధి మానే క్యా హై యహా బిరుదు. సాలార్ జంగ్ అనేది ఒక బిరుదు మాట. आशफ जाही निजाम शासक ने मीर यूसुफ अली के पूर्वजों को यह उपाधि दी। ఆషఫ్ జాహీ నిజాం శాసక్. శాసక్ అంటే ఏంటి? పరిపాలకులు. ఆషఫ్ జాహీ నిజాములు, నిజాం అనేది నిజాం రాజులు మాట. నిజాం పరిపాలకులు మీర్ యూసఫ్ అలీ యొక్క పూర్వీకులకి ఈ బిరుదు ఇచ్చారు. ఆషఫ్ జాహీ నిజాం వంశం వాళ్ళు మీర్ యూసఫ్ అలీ యొక్క పూర్వీకులకి ఈ బిరుదు ఇచ్చారు. నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్, ఖాన్ అని చదవాలమ్మా, ఇది ఖా కాదు, ఖాన్. नवाब तुराब अली खान के पोते और हैदराबाद राज्य के तीसरे सालार जंग थे। चुन नवाब मीर यूसुफ अली खान नवाब तुराब अली खान के पोते और हैदराबाद राज्य के तीसरे सालार जंग थे। నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్ యొక్క మనవడు మాట. అర్థమైందా? నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనే అతను నవాబ్ తురాబ్ అలీ ఖాన్ యొక్క మనవడు మరియు హైదరాబాద్ రాష్ట్రానికి 3వ చక్రవర్తి. సాలార్ జంగ్ అంటే ఇక్కడ బిరుదు ప్లస్ ఇక్కడేంటి చక్రవర్తి అనమాట. 3వ మీకు మళ్ళీ అర్థమైందో చూడండి. నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్ యొక్క ఈయన ఎవరు అంటే నవాబ్ తురాబ్ అలీ ఖాన్ యొక్క మనవడు. పోతే అంటే మనవడు మరియు హైదరాబాద్ రాష్ట్రానికి 3వ చక్రవర్తి, 3వ సాలార్ జంగ్ మాట. उन्होंने 1989 तक कई अद्भुत कलाखंडों का संग्रह किया। 1949 50 అంటే 50 కదా, 49 అంటే 49. 1979 में ఈ तक कई अद्भुत कलाखंडों का संग्रह किया. చూడండి, ఈయన 1945 వరకు చాలా అద్భుతమైన కళాఖండాలని పోగేశాడంట. ఈయనకి ఏంటంటే అద్భుతమైన వస్తువుల్ని పోగేయడం ఈయన యొక్క అలవాటు. ఈయన 1949 వరకు చాలా అద్భుతమైన కళాఖండాలని సంగ్రహకియా అంటే ఏంటి? పోగు చేయడం. ఈ పోగు చేసి అన్ని ఒక చోట పెడితే దాన్ని ఏమంటారు? సంగ్రహాలయ్. అంటే ఇది మ్యూజియం, చిడియాఘర్ అనొచ్చు, సంగ్రహాలయ అని కూడా అనొచ్చు. చూసుకోండి, సంగ్రహాలయ అని ఎందుకన్నామంటే అన్ని పోగు చేసి ఒకటి పెడుతున్నాం, ఒక గదిలో పెడుతున్నాం కాబట్టి దాన్ని సంగ్రహాలయ్ అన్నమాట. అయితే 1949 తక్ ఈ యొక్క ఎవరు? ఈ యొక్క మీర్ యూసఫ్ అలీ ఖాన్ ఈయన 1949 వరకు చాలా అద్భుతమైన కళాఖండాల్ని పోగు చేశాడు. వే అప్ని 1486 वर्ग मील की विशाल जागीर की संपूर्ण आमदनी इन कलात्मक वस्तुओं के संग्रह करने के लिए खर्च करते थे। वे अपनी 1486 वर्ग मील की विशाल जागीर की संपूर्ण आमदनी ఈయన 1486 वर्ग मील की विशाल जागीर की संपूर्ण आमदनी इन कलात्मक అంటే 1486 వర్గ మీల్ కి విశాల్ జాగీర్ అంటే ఏంటంటే ఒక పెద్ద అంటే
1486 ఈ చదరపు మీటర్లు అలా కిలోమీటర్లు అంటారు కదా అదే గజాలు అంటాం కదా. గజాలని మనం ఇంకా ఏమంటాము ఎకరాలు అలా అంటాం కదా. ఎకరాలు అలాంటి 1486 ఎకరాల విశాలమైన జాగీర్ అంటే ఏంటి, జాగీర్ అంటాం అంటే ప్రాంతం. ఈ జాగీర్ అంతా నాదే అంటాం చూడండి, ఈ ప్రాంతం అంతా నాది. అంత 1486 కిలోమీటర్ల దూరం ఉన్న విశాలమైన ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి జాగీర్కి సంపూర్ణ ఆమ్దాని అంటే ఏంటి, పెద్ద ఒక ఒక జాగీర్కి వచ్చే ఆస్తిని అంతా, ఆమ్దాని అంటే ఏంటి, ఇన్కమ్ అంతా ఇన్ కళాత్మక వస్తువుకే సంగ్రహ करने के लिए ఖర్చు करते थे. అంటే 1486 ఎకరాల మీద భూమి మీద వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ఈ కళాత్మకమైన వస్తువుల్ని సంగ్రహ करने के लिए పోగు చేయడం కొరకే ఖర్చు करते थे, ఖర్చు పెట్టేవాడంట. ఆ వచ్చిన ఆదాయాన్ని అంతా అద్భుతమైన కళాఖండాలని పోగు చేయడంలోనే తన ఆదాయాన్ని అంతా ఖర్చు పెట్టేవాడు. పహలే సంగ్రహాలయ దీవాన్ డేవిడీ మే థా. మొదటి మ్యూజియం దీవాన్ డేవిడీ మే థా, అక్కడ ఉండేదంట. వర్తమాన్ భవన్ కా శిలాన్యాస్ 1966 మే కియా గయా. అయితే మొదట వేరే చోట ఉండేది, దీవాన్ డేవిడీ అక్కడ ఉండేదంట. కానీ ఇప్పుడున్న ఈ భవనం 1966లో దీనికి ఏంటంటే శిలాన్యాస్ అంటే పునాది వేశారన్నమాట. శిలాస్థాపన, శంకుస్థాపన తర్వాత శిలాన్యాసం అంటే అప్పట్లో ఒక శిల వేసేసేవారు అనమాట. అంటే మీకు పునాది వేసారంటాం కదమ్మాయి, పునాది అంటాం కదా. శంకుస్థాపన 1966లో వేసారన్నమాట. తర్వాత 16 दिसंबर 1968 को సంగ్రహాలయ కో నూతన్ భవన్ మే లాయా గయా. 1966లో అక్కడ పునాది వేసి భవనం స్టార్ట్ చేసి 16/12/1968లో ఈ యొక్క కొత్త భవనంలోకి పాత ప్లేస్ లో ఉన్న ఆ యొక్క వస్తువులన్నీ కొత్త భవనంలోకి మార్చారన్నమాట. ఇప్పుడు 16/12/1968లో ఈ యొక్క మ్యూజియంని కొత్త భవనంలోకి తీసుకొచ్చారు. इसका सार्वजनिक उत्साह పండిత్ జవహర్లాల్ నెహ్రూనే కియాతా. ఇంతకీ ఈ యొక్క సార్వజనిక ఉత్సాహ అంటే ఏంటి, సార్వజనిక అంటే పబ్లిక్ అని, అంటే ఈ యొక్క ఉత్సవాన్ని అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఇది ఎలా అంటే ఇది పబ్లిక్ అందరిది అన్నట్టు. దీన్ని ఎప్పుడు ఈ సాలార్జంగ్ మ్యూజియంని ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే, దీన్ని ఎవరు ఓపెన్ చేశారంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ తన చేతుల మీదుగా ఈ యొక్క మ్యూజియంని ఈయన ఓపెన్ చేశారు అనమాట. అర్థమైందా? సార్వజనిక అంటే పబ్లిక్ అని అర్థమే. పబ్లిక్ అంటే ప్రజా ఉత్సవాన్ని జవహర్లాల్ నెహ్రూ దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. और एक बार बताती हूँ, एक बार देख लीजिए, बाद में आपको बताना पड़ता है, इसलिए जागरूक से देख लीजिए. ఒకసారి చూడండి, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ మళ్ళీ మీరు చెప్పాలి మైలు, అందుకనే జాగ్రత్తగా చూసుకోండి. సీతా మహాలక్ష్మి 39 మెంబర్స్ వచ్చారేంటమ్మా ఈరోజు, మిగతా అందరూ రాలేదు. 40 మెంబర్స్ వచ్చారు అంతే. నెక్స్ట్ చూసుకోండి. ఫిర్ ఏక్ బార్ బతాతీ హూ మై. సాలార్జంగ్ ఏక్ ఉపాధి థీ. సాలార్జంగ్ అనేది ఒక బిరుదు. ఆషఫ్ నిజాం శాసక్ నే మీర్ యూసఫ్ అలీ కే పూర్వజం కో యహ్ ఉపాధి दी थी. ఆషఫ్ జాహీ నిజాం పరిపాలకులు మీర్ యూసఫ్ అలీ యొక్క పూర్వీకులకి ఈ బిరుదు ఇచ్చారు. నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్ కే పోతే. నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనే అతను నవాబ్ తురాబ్ అలీ ఖాన్ యొక్క మనవడు మాట. మనవడు మరియు హైదరాబాద్ రాష్ట్రానికి మూడవ చక్రవర్తి, మూడవ రాజు. उन्होंने 1949 तक కై అద్భుత్ కళాఖండం కా సంగ్రహ కియా. ఈయన 1949 వరకు ఈయన చాలా అద్భుతమైన కళాఖండాలని సేకరించాడు. वे अपनी 1486 वर्ग मील की विशाल जागीर की संपूर्ण आमदनी इन कलात्मक वस्तुओं के ఈయన తనకున్న 1486 ఎకరాల విశాలమైన నేల మీద విశాలమైన ఒక జాగీర్కి వచ్చే ఆస్తిని అంతా కూడా ఈయన ఆమ్దాని అంటే ఆదాయాన్ని ఈ కళాత్మకమైన వస్తువుల్ని పోగు చేయడానికే ఖర్చు చేసేవాడు. పహలే సంగ్రహాలయ
దీవాన్ డావడి మేత మొదటి మ్యూజియం దీవాన్ డావడిలో ఉండేది. వర్తమాన్ భవన్ కా శిలాన్యాస్ 1966 में किया गया. ఇప్పుడున్న భవనాన్ని 1966లో దీనికి పునాది వేశారన్నమాట, శంకుస్థాపన చేశారు. 16 दिसंबर 1968 को संग्रहालय को नूतन भवन में लाया गया. 16/12/1968లో ఈ మ్యూజియం ని కొత్త భవనంలోకి తీసుకొచ్చారు. इसका सार्वजनिक उत्साह పండిత్ జవహర్లాల్ నెహ్రూనే కియా తా. ఈ ప్రజా ఉత్సవానికి ఎవరు ఓపెన్ చేశారు అంటే, ఈ మ్యూజియం ని ఎవరు ఓపెనింగ్ చేశారంటే ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఓపెన్ చేశారన్నమాట. దీన్ని ఏమంటాం, దాన్ని ఓపెన్ చేయడం అంటే దీన్ని ప్రారంభించారు అన్నమాట. జవహర్లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించారు. మళ్ళీ అర్థమైందా? ఇప్పుడు చెప్తారా? చెప్పండి. మేడం చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? నేను చెప్తాను మ్యామ్. సాలార్జంగ్ ఏక్ ఉపాధి థీ. సాలార్జంగ్ అనేది ఒక బిరుదు. आज शाही निजाम शासक ने मोर मैम కొంచెం క్లారిటీగా పెట్టారా మ్యామ్? క్లారిటీ यूसुफ अली पूर्वजों को यह उपाधि थी. ఆజబ్ జాహీ నిజాం అనే వంశస్థులు యూసఫ్ అలీ వాళ్ళ పూర్వీకులకు ఈ బిరుదును ఇచ్చారు. నవాబ్ వీర్ యూసఫ్ అలీ కా నవాబ్ తరీక్ అలీకో పతే. నవాబ్ యూసఫ్ అలీ అనే అతను నవాబ్ తరీక్ అలీకి మనవడు. రాజ్యకే హైదరాబాద్ రాజ్యకే తీసరే సాలార్ జంగ్ थे. హైదరాబాద్ కి మూడవ రాజు. उन्होंने 1994 की तक अद्भुत कलाकांडों को संग्रह किया. मैम मళ్ళీ 1949 అప్పటికి వరకు ఎన్నో అద్భుత కళాఖండాలను సంగ్రహించారు. అంటే సేకరించాడు. అద్భుత కళాఖండాన్ని సేకరించాడు. वे अपनी थोड़ी 86 वर्ग मील की विशाल जागीर की संपूर्ण आमदनी इन कलात्मक वस्तुओं को संग्रह करने के लिए ఖర్చు కట్టే ఆయన 1944 అప్పటి విషయాలను సేకరించడానికి చాలా ఖర్చు చేశారు. 40 ఎకరాల జాగీర్ మీద మీ వాయిస్ బ్రేక్ కళాఖండాన్ని పోగు చేయడానికే ఖర్చు పెట్టాడు. చాలా ఖర్చు చేశారు. పహలే సంగ్రహాలయ ఏంది మ్యామ్? మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది మ్యామ్. ఇది వివాన్ కేవ్డి అనే సంగ్రహాలయ దగ్గర ఉంది. మొదట ఇది దివాన్ డేవిడి అనే ప్రాంతంలో ఉండేది అని. వర్తమాన్ భవన్ కా శిలాన్యాస్ 1996 में हुआ था. అప్పుడు భవనము 1996లో ఇప్పుడున్న భవనానికి 1966లో శంకుస్థాపన జరిగింది. వర్తమాన్ భవన్ అంటే ఇప్పుడు ఉంది హైదరాబాద్ లో. ఈ భవనానికి ఇప్పుడున్న భవనము 1966లో శంకుస్థాపన జరిగింది. అది డిసెంబర్ 16, 1966 को संग्रहालय में नूतन भवन में लाया था. అది డిసెంబర్ 16, 1968 సంవత్సరంలో కొత్త భవనానికి మార్చబడింది. इसका सार्वजनिक उत्साह పండిత్ జవహర్లాల్ నెహ్రూ మే కియా తా. ఇది ఈ భవనము పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేత ప్రారంభించబడింది. ఓకే, వెరీ గుడ్. మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అయింది మ్యామ్, అందుకే కొంచెం చెప్పలేకపోయాను. ఓకే ఓకే, అది అన్ని మరి నెట్వర్కింగ్ సరిగా లేకమ్మా. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ త్వరగా ఇంకో పేరా చెప్పాలి అమ్మా, త్వరగా చెప్పాలి. ఇంకొకళ్ళు చెప్పండి. ఇంకొకళ్ళు ఎవరు వచ్చారు మేడం? సి వెన్నెలా రాసుకున్నారు. 41 మంది వచ్చారు. గోవింద్, రూపాన, ఆఫియా, గౌతమి,
కాయపాటి జ్యోతి, నందిని, చంద్ర. మళ్ళీ ఇంకొకరు చెప్పాలి. ఎవరు పి మేఘన, నిర్మల మేడం, పి లక్ష్మి, వినీల, ఫిజా, కౌసర్, సాకే, కవిత. ఏమి పేరు? మేలు చెప్పాలి ఇంకొకళ్ళు. ఆవురే బోలియే. కొత్త వాళ్ళు. కవిత, సాకే కవిత చెప్తావా? ట్రై చేయండి అమ్మాయి. అప్పుడు ఒక చెప్పిన వాళ్ళే చెప్తారా? ఆసియా, ఆసియా చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎల్లమ్మా, ఓకే, సరిపోతాయి. స్నేహ ఎవరు చెప్తారు? ఉదయశ్రీ, ఉదయశ్రీ అయిపోయింది కదా. సిఆర్ చైతన్య, వెన్నెల, వెన్నెల కాదు, వెన్నెల అసలు నువ్వు మాట్లాడతలేదు. వెన్నెల, వెన్నెల నువ్వు చెప్పు, ట్రై చేయి. సి వెన్నెల, సి వెన్నెల పెట్టేసి వెళ్ళిపోతున్నారా ఏంటి? ఇమెయిల్ అది ఆన్ చేసి వెళ్ళిపోతున్నారా ఏంటి అందరూను? అమ్మా, వీడియో ఆన్ చేయాలి ఇంక ఈ లెక్కన, అంతే. అందరిని వీడియో గ్లోరీ చెప్తావా? ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. వెరీ గుడ్, చెప్పండి. సాలార్జంగ్ అనేది ఒక బిరుదు. आशफ जाही आशफ जाही निजाम शासक ने मीर यूसुफ పూర్వజం కో యహ ఉపాధికి ఆసఫ్ జాహీ వాళ్ళు ఆ వంశస్థులు యూసఫ్ అలీ వాళ్ళకి ఈ బిరుదుని అందించారు. नवाब मीर यूसुफ अली का नवाब तुरब अली को का के पत्ते और हैदराबाद राज्य के నవాబ్ ఆసిఫ్ యొక్క మనవడు నవాబ్ తురబ్ హైదరాబాద్ రాజుకే తీసరే సాలార్జంగ్ थे మూడవ చక్రవర్తి. उन्होंने 1949 के तक कई अद्भुत कलाखंड का संग्रह किया. ఇతను 1949 నుంచి అద్భుతమైన కళాఖండాలను పోగు చేశాడు. వెరీ గుడ్. उन्होंने वे अपनी 1486 वर्गमील की विशाल ఈయన 1486 విశాల్ జాగీర్ కి సంపూర్ణ ఆమదాని అంటే 1480 ఎకరాల జాగీర్ మీద వచ్చే ఆమ్దాని అంటే ఏం చెప్పాను? ఆమ్దాని, ఆదాయాన్నంతా ఖర్చు చేశాడు. దేనికోసం? కళాఖండాల్ని పోగు చేయడం కోసం అనేసి ఖర్చు పెట్టేసేవాడు. पहले संग्रहालय ग्रामीण केवड़ी में था. మొదటిది ప్రవీణ్ కేవడియం అనే ప్రాంతంలో ఉంది. వర్తమాన్ భవన్ కు शिलान्यास 1966 में किया गया. అంటే ఇప్పుడుండేది 1966లో నిర్మించబడింది. తర్వాత 16 दिसंबर 1968 को संग्रहालय को नूतन भवन में लाया गया. అంటే నూతన భవనాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 16 16/12/1968
ఆ, నూతన భవనాన్ని ప్రారంభించారు. కొత్త ఆ, సార్వజనిక్ ఉమ్. इसका सार्वजनिक उत्साह उत्साह జవహర్లాల్ నెహ్రూనే किया था. జవహర్లాల్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. వెరీ గుడ్. మరి అలా ట్రై చేయండి అమ్మాయి, వచ్చేస్తుంది అంతే. అంతేనమ్మాయిలు. ఇంకొకరు ఎవరు ట్రై చేయండి, చూడండి గ్లోరీ ఎలా ట్రై చేసిందో. అలా చెయ్యాలి అమ్మాయి, అలా ముందుకు రావాలి. కానీ అలా భయపడతా కూర్చుంటే ఇంకెంతకాలం అమ్మ అలాగా భయపడొద్దమ్మాయి. ఏదో ఒకటి చెప్పడం స్టార్ట్ చేస్తే నెమ్మదిగా ఆ భయం అలాగే పోతుంది. అర్థమైందా? ఎప్పుడు అలా కూర్చుంటే ఎప్పుడు వస్తుంది? ఇంకా చెప్పాలి. స్క్రీన్ కనపడి చెప్పండి హరీసా, చెప్తావా? స్క్రీన్ కనపడించడం లేదు. అవునా? ఇప్పుడు 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 వచ్చింది మ్యామ్. కనిపిస్తుంది. చెప్పాలి. శివ, నువ్వు చెప్పు శివ. అసలు శివ ట్రై చేయట్లేదు నువ్వు. పర్హానా, శివ, పర్హానా, ఇర్ఫానా ఎవరు చెప్పట్లా. ఒకళ్ళే చెప్తా కూర్చుంటే ఎలా అమ్మా? మీరందరూ ట్రై చేయాలి కదా. కొంచెం అందరూ యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఒకళ్ళే చెప్పి ఒకళ్ళు చెప్తుంటే మీకు బోరే. త్వరగా. షేక్, శివ, పర్హానా, యాస్మిన్, బాను, వి శ్రావణి, భానుప్రియ వచ్చారు. మేడం చెప్తావా? మేడం గౌతమి చెప్తావా? గౌతమ్ చెప్తాను. చెప్పు గౌతమి. సాలార్జంగ్ एक उपाधि थी. సాలార్జంగ్ అనేది ఒక బిరుదు. आसफ जाही निजाम शासक ने मीर यूसुफ अली के पूर्वजों को यह उपाधि दी थी. ఆసఫ్ జాహీ నిజాం శాసక్ అదే పాలన వాళ్ళకి యూసఫ్ అలీ పూర్వీకులకు ఈ ఉపాధి అనే ఈ బిరుదు ఇచ్చారు. नवाब मीर यूसुफ अली खान नवाब तुराब अली खान के पोते और हैदराबाद राज्य के तीसरे सालार जंग थे. యూసఫ్ అలీ ఖాన్ అనే అతను నవాబ్ తురాబ్ అలీ ఖాన్ అనే అతనికి మనవడు, హైదరాబాద్ రాజ్యానికి 3వ చక్రవర్తి. उन्होंने 1948 तक कई अद्भुत कलाखंडों का संग्रह किया. 1948 లో ఇతను ఎంతో అద్భుతమైన కళాఖండాలను సంగ్రహించారు, అంటే పోగు చేశారు. वे अपनी 1486 वर्ग मील की विशाल जागीर की संपूर्ण आमदनी इन कलात्मक वस्तुओं के संग्रह करने के लिए खर्च करते थे. 1486 వర్గాల విశాలమైన భూమిని భూమి అమ్మితే వచ్చే ఆదాయాన్ని భూమి మీద వచ్చే ఆదాయాన్ని ఈ కళాఖండాలను పోగు చేయడానికి ఖర్చు చేశారు. పహలే సంగ్రహాలయ దీవాన్ డేవిడ్ में था. ఈ మొదటి సంగ్రహాలయ దీవాన్ డేవిడ్ పేరు మీద ఉండేది. వర్తమాన్ భవన్ డేవిడ్ ప్రాంతంలో ఉండేది. వర్తమాన్ భవన్ కా శిలాన్యాస్ 1966 में किया गया. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1966 లో కట్టారు. 1612 అప్పుడు పునాది వేశారు. 1612-1968 को संग्रहालय को नूतन भवन में लाया गया. 1968 16 డిసెంబర్లో ఈ సంగ్రహాలయాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించారు. ఆ కొత్తగా నిర్మించిన భవనాన్ని इसका सार्वजनिक उत्साह పండిత్ జవహర్లాల్ నెహ్రూనే किया था. ఈ కొత్తగా నిర్మించిన మ్యూజియంని జవహర్లాల్ నెహ్రూ చేత ప్రారంభించారు. ఓకే మేలు, అర్థమైంది కదా?
ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళనా? నెక్స్ట్ వేరే పేరాకి వెళ్ళనా? ఓకే మేడం. వెళ్ళమంటారా? ఓకే కదా? రాయగలుగుతారు కదా? ఎస్ మేడం. నెక్స్ట్ పేరాకి వెళ్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకోటి వెళ్తున్నా. ఇక్కడ ఇక్కడ ఏంటంటే తెలుగు టు హింदी మార్చుదాం అమ్మాయి. చూడండి, ఇప్పటి వరకు అన్ని हिंदी से तेलुगु में अनुवाद किया. अब तो తెలుగు से हिंदी में अनुवाद करेंगे. ఏంటంటే ఇప్పుడు తెలుగు నుంచి హిందీలోకి అనువాదం చేద్దాం. ఓకేనా? భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా నగరంలో యమునా నదికి దక్షిణ దిశన తాజ్మహల్ ఉన్నది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా నగరంలో యమునా నదికి దక్షిణ దిశాన తాజ్మహల్ ఉన్నది. ఎక్కడుందంట? ఉత్తరప్రదేశ్లో ఆగ్రా నగరంలో యమునా నదికి దక్షిణ దిశాన తాజ్మహల్ ఉంది. అంటే ఆగ్రా అనే ప్రాంతంలో యమునా నది ఒడ్డున ఉన్నది. అర్థమైందా? ఆగ్రా నగరంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా నగరంలో, ఇది మామూలుగా చెప్పాలంటే కొంచెం రాసేటప్పుడు ఎక్కువగా వేరే సిస్టమేటిక్ గా రాస్తాం. ఇప్పుడు జనరల్ గా రాద్దాం, మీకు వచ్చే లాంగ్వేజ్ లో రాద్దాం. ఇక్కడ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా నగరములో చెప్పండి. భారతదేశ్ మే ఉత్తర్ ప్రదేశ్ కే ఆగ్రా నగరమే జో ప్రాంతం అలా మొదలు పెడతాము. అలా కాకుండా డైరెక్ట్ గా మీకు ఆ జో అనేది పెట్టకుండా సింపుల్ గా చెప్తాను. భారతదేశ్ కే उत्तर प्रदेश में जो आगरा नगर है, जो आगरा शहर है, उस शहर में यमुना नदी के दक्षिण दिशा में ताजमहल है. చూడండి, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా నగరంలో, భారతదేశ్ మే ఉత్తరప్రదేశ్ మే జో ఆగ్రా నగర్ హై అని విడదీసి అనమాట. జో ఆగ్రా షహర్ హై. జో అంటే ఇక్కడ ఉన్న అనేది ఒక డౌట్ గా అలా వచ్చింది కదా, అనేటప్పటికి जो आगरा नगर है, उत्तर प्रदेश में जो आगरा नगर है, उस आगरा नगर में यमुना नदी के दक्षिण दिशा में ताजमहल है. भारत देश के उत्तर प्रदेश में जो आगरा नगर है, उस नदी के जो आगरा नगर है उस शहर में है, उस शहर में यमुना नदी के दक्षिण दिशा में ताजमहल है. ఆగ్రా పోర్ట్ స్టేషన్ దగ్గర అనగా 2 మైళ్ళ దూరమున నిలబడి దీన్ని చూడవచ్చును. ఆగ్రా పోర్ట్ స్టేషన్ దగ్గర అనగా 2 మైళ్ళ దూరమున నిలబడి దీనిని చూడవచ్చును. ఆగ్రా పోర్ట్ స్టేషన్ సే आगरा फोर्ट स्टेशन से दो मील दूर पर खड़े होकर इसे देख सकते हैं. చూడండి, చూడవచ్చును, వచ్చును, చూడగలము అన్నప్పుడు ఏమిటంటే దేఖ్ సక్తే హై. హమ్ వచ్చాం మనమంతా కూడా వహా సే మన ఏంటి ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ సే 2 मील दूर से इसे देख कर खड़े होकर देख सकते हैं అని. ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ దగ్గర అనగా 2 మైళ్ళ దూరం అంటే ఏంటి? ఈ యొక్క తాజ్మహల్ నుంచి ఆగ్రా ఫోర్ట్ ఎంత దూరం అంటే స్టేషన్ ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ ఎంత దూరం అంట? 2 కిలోమీటర్ల దూరం అంట. అంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి ఆగ్రా కోట ఎలా చెప్పాలి మీకు, ఆగ్రా స్టేషన్ దగ్గర నుంచి ఈ యొక్క కోట 2 కిలోమీటర్ల దూరం అన్నమాట. అంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి అంత ఎత్తులో పైకి ఉంది మాట. 2 కిలోమీటర్ల దూరం నుంచి దీన్ని మనం నిలబడి చూడొచ్చు. 2 కిలోమీటర్ల దూరంలో నిలబడి దీనిని చూడవచ్చు. ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ సే 2 मील दूरी खड़ी होकर हम इसे देख सकते हैं. చూడగలము, దీనిని చూడగలము. దీనికి 3 వైపులా అందమైన ఉద్యానవనం ఉంది. దీనికి মানে ఈ యొక్క తాజ్మహల్ కి 3 వైపులా అందమైన ఉద్యానవనం ఉంది. इसके तीनों ओर सुंदर बगीचे हैं. इसके तीनों ओर 3 వైపులా అందమైన సుందర్ బగీచే అంటే ఉద్యానవనము అని. ఉద్యానవనాలు 3 ఉన్నాయి. అంటే తీనో ఓర్ బగీచే హై లేదంటే బగీచా హై సింగులర్ గా చెప్పాలి అంటే తోట ఉన్నది, అందమైన ఉద్యానవనం ఉన్నది అంటే బగీచా హై. అలా కాకుండా ఉద్యానవనాలు అన్నప్పుడు బగీచే హై, హై మీద చుక్క వస్తుంది.
నాలుగవ వైపు యమునా నది కలదు. నాలుగవ వైపు చౌతీ ఓర్ యమునా నది హై. ఆగ్రా కోట నుండి దీనిని చక్కగా చూడగలము. ఆగ్రాలో మళ్ళీ ఒక కోట ఉంది మాట, అంటే ఆ రాజు యొక్క కోట ఉంది. కోటని ఏమంటాం? కిలా అంటాం. ఆగ్రా కిలే సే ఇస్కో అచ్చి తరహ్ దేఖ్ సక్తే హై. ఆగ్రా కిలే సే ఇస్కో అచ్చి తరహ్ దేఖ్ సక్తే హై. ఆగ్రా కోట నుండి దీనిని చక్కగా చూడగలము. అచ్చి తరహ్ దేఖ్ సక్తే హై, చక్కగా అంటే అచ్చి తరహ్. ఇస్కో దీనిని, చూడగలము, దేఖ్ సక్తే హై. కోటలో ఒక అద్దము ఉన్నది. కిలే మే ఏక్ ఆయినా హై. ఆయినా అంటే అద్దం. కిలే మే ఏక్ ఆయినా హై. ఈ అద్దములో తాజ్మహల్ ప్రతిబింబించుచుండును. इस आईना में ताजमहल प्रतिबिंबित होता है. इस आईना में ताजमहल प्रतिबिंबित होता है. అంటే इस आईना से हम ताजमहल को देख सकते हैं అని. అంటే అద్దం ఉంటుంది అన్నమాట. కోటలో ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో తాజ్మహల్ కనిపిస్తుంది అన్నమాట. ఆ యొక్క అద్దంలో మనం తాజ్మహల్ ని చూడగలం. అందుకనే इस आईना में ताजमहल ప్రతిబింబిత్ హోతా హై, ప్రతిబింబిస్తుంది అనేసి వస్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇదేంటంటే మీరు ఏం చేస్తారంటే ఇంటికాడ ట్రాన్స్లేషన్ చేయండి మీరు, ఓకేనా? ఇంట్లో ట్రాన్స్లేషన్ చేద్దరు కానీ. అందుకనే జాగ్రత్తగా విని ఎక్కడెక్కడ పదాలు కష్టంగా ఉన్నాయో అవి నోట్ చేసుకోండి. అవి ఇంట్లో రాసుకుద్దరు కానీ, రాసి నాకు సాయంత్రం వాట్సాప్లో పెడదురు కానీ. అందుకనే రాసుకోండి. ఎందుకంటే నేను చెప్పమంటున్నానని నెమ్మదిగా ముగ్గురు వెళ్ళిపోయారు చూడండి అమ్మాయిలు. అలా వెళ్ళిపోతే ఎలాగా? వినాలి కానీ. నేను అడుగుతున్నానని చెప్పేసి అలా వెళ్ళిపోతే ఎలా అమ్మాయి? ముగ్గురు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం కదమ్మాయి, ఓకేనా? అలా వెళ్ళిపోవద్దు, అది తప్పు అమ్మాయిలు. నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పలేను అని చెప్పండి, అంతేగాని మధ్యలో నుంచి డ్రాప్ అయిపోవడం ఏంటి? నేను అడుగుతున్నానని అలా చెయ్యొద్దు, ఓకేనా? మీకు డౌట్లు ఉంటే అడగండి, కొన్ని అడగొద్దు, కొన్ని చెప్పలేము అంటే మానేయండి, అంతే తప్ప ఇందులో సిగ్గుపడాల్సిందో ఇంకోటో లేదమ్మాయిలు. చూడండి ముగ్గురు వెళ్ళిపోయారు. ओके, फिर एक बार बताती हूँ, देख लीजिए. आपको घर में लिखना पड़ता है. एक बार अच्छी तरह शब्दों को लिख लीजिए. अगर कुछ डाउट है तो उन डाउटों को आपने एक पेपर में लिख लीजिए. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా నగరంలో యమునా నదికి దక్షిణ దిశన తాజ్మహల్ ఉన్నది. भारत में उत्तर प्रदेश में जो आगरा शहर है, उस शहर में यमुना नदी के दक्षिण दिशा में ताजमहल है. भारत में उत्तर प्रदेश में जो आगरा शहर है, ये आगरा नगरम ఉందో उस शहर में, ఆ పట్టణంలో యమునా నదికి అన్నాడు కదా, యమునా నదికే దక్షిణ దిశ పర్, దిశన్న అక్కడ అంటే పర్ అంటే అక్కడ మీద అని వస్తుంది, అక్కడ అని వస్తుంది. దక్షిణ దిశ పర్ తాజ్మహల్ ఉన్నది. తాజ్మహల్ హై, దక్షిణ దిశ పర్ తాజ్మహల్ హై. ఆగ్రా పోర్టు స్టేషన్ దగ్గర అనగా 2 మైళ్ళ దూరమున నిలబడి దీన్ని చూడవచ్చును. आगरा किले के स्टेशन के पास यानी 2 मील दूर पर खड़े होकर దీనిని చూడవచ్చును. ఇసే దేఖ్ సక్తే హై. మక్కీకి మక్కీ అర్థం చెప్తున్నాను, మక్కీకి మక్కీ ట్రాన్స్లేషన్ చేస్తున్నా. ఆగ్రా కిలే కే స్టేషన్ సే माने 2 मील दूर पर నిలబడి खड़े होकर దీనిని, ఇస్కో చూడవచ్చును, దేఖ్ సక్తే హై. దీనికి 3 వైపులా అందమైన ఉద్యానవనం ఉన్నది. इसके तीनों ओर అంటే ఏంటి? 3 వైపులా. इसके तीनों ओर అందమైన ఉద్యానవనం ఉన్నది. సుందర్ బగీచా హై. 4వ వైపు యమునా నది కలదు. చౌతీ ఓర్ యమునా నది హై. ఆగ్రా కోట నుండి దీన్ని చక్కగా చూడగలము. ఆగ్రా కిలే సే నుండి సే దీనిని, ఇస్కో చక్కగా, అచ్చి తరహ్ చూడగలము, దేఖ్ సక్తే హై. గలము వచ్చింది అంటే సక్తే హై అని వస్తుంది. కోటలో ఒక అద్దము ఉన్నది. కిలే మే ఏక్ ఆయినా హై. ఈ అద్దంలో
తాజ్మహల్ ప్రతిబింబించుచుండును. इस आईना में ताजमहल प्रतिबिंबित होता है. మీరు ఎవరు మ్యూట్ చేసుకోండి. ఆల్బమ్ ఉంటుంది కదా. కవిత మ్యూట్ చేసుకో. ఏమైలు అర్థమైందా? ట్రాన్స్లేషన్ అర్థమైందా? చేయగలరా? ఒక్కసారి మీరు చూసుకోండి, ఎక్కడెక్కడ డౌట్లు వచ్చినాయో నన్ను అడగండి, చెప్తాను. ఒక్కసారి నోట్లో అనుకోండి, ఒక్కసారి చెప్పగలమా లేదా, అదే రాయగలమా లేదు ఒకసారి చదువుకొని చూసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ముझे పూछ लीजिए. ఒక్కసారి అలా ట్రాన్స్లేషన్ చేసుకోండి మీలో మీరు. ఎక్కడ చెప్పలేమో అది చెప్పండి నాకు. మేడం సెకండ్ లైన్ ఒకసారి చెప్పారా మ్యామ్? ఆగ్రా పోర్ట్ స్టేషన్ దగ్గర అని. ఆగ్రా పోర్ట్ స్టేషన్ దగ్గర అక్కడ చూడండి. అయితే ఆగ్రా పోస్ట్ స్టేషన్ దగ్గర అనగా 2 మైళ్ళ దూరమున నిలబడి దీన్ని చూడవచ్చును. ఆగ్రా పోర్ట్ స్టేషన్ కే పాస్. ఆగ్రా పోర్ట్ బదులు కిలా అనండి. ఆగ్రా కిలా, మామూలు పోర్ట్ స్టేషన్ అంటారు దాన్ని, పోర్ట్ కిలా అనం. ఆగ్రా పోర్ట్ స్టేషన్ అనండి చాలు. ఆగ్రా పోర్ట్ స్టేషన్ కే పాస్. ఆగ్రా పోర్ట్ స్టేషన్ కే పాస్ అనగా 2 మైళ్ళ దూరమున. యానే అనగా అంటే యానే 2 మైళ్ళ దూరమున. 2 మీల్ దూరీ పర్ నిలబడి, ఖడే హోకర్ దీనిని చూడవచ్చును. ఇస్కో దేఖ్ సక్తే హై. దూరమున నిలబడి దీనిని చూడవచ్చును. దూర్ ఖడే హోకర్ ఇస్కో దేఖ్ సక్తే హై. దూర్ ఖడే హోకర్ ఇస్కో దేఖ్ సక్తే హై. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఇంకా ఇంకా చూసుకోండి ఒకసారి, అందరూ చూసుకోవాలి. సరిపోయిందా? వస్తుందా? ఓకే మ్యామ్. చెప్పింది కదా, ఓకేనా? అందరికి అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది మ్యామ్. మేలు ప్రీ ఫైనల్ కి అన్ని చదివేసుకోండి, స్టోరీస్ క్వశ్చన్స్ అన్ని చదువుకోండి. మేము క్వశ్చన్ పేపర్ నేనే ఇస్తాను, ఓకేనా? అందరూ చదువుకోండి. పరీక్షలో ఎలా ఇస్తామో సేమ్ అలాగే ఇస్తాను, అంటే సెమిస్టర్కి ఎలా ఇస్తామో అలాగే ఇస్తాం అన్నమాట. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, సరేనా? ఓకేనా? మరి ఉండనా? ఈ 2 సాయంత్రం నాకు ట్రాన్స్లేషన్ చేసి పెట్టండి, ఓకేనా? ఓకే మేడం. చెప్పండి. మ్యామ్ హెచ్విపిఈ తెలుగులో ఒకసారి పీడిఎఫ్ పెడతారా మ్యామ్? తెలుగులో పీడిఎఫ్ పెడతారా మ్యామ్ ఒకసారి? పెడతాను. ఓకే, అది పెడతాను. నా ఫోన్ లో ఉండింది మ్యామ్, అది అంతా డిలీట్ అయిపోయింది మ్యామ్. ఒకసారి సాఫ్ట్వేర్ పంపిస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ తెలుగులో అయినా రాయొచ్చు కదా మ్యామ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం, రాసేయండి, ఏం పర్లేదు. ఇంగ్లీష్ లోనే రాయాలని ఏం లేదు, తెలుగులో కూడా రాయొచ్చు. మ్యామ్ ఇన్సూరెన్స్ కూడా రాయొచ్చా మ్యామ్ తెలుగులో? ఇన్సూరెన్స్ కూడా రాయొచ్చమ్మా మీ తెలుగులో, ఏం పర్లేదు. ఓకే మ్యామ్, రాయండి, పర్లేదు. సరేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్ సీతా మహాలక్ష్మి ప్రజెంట్ మ్యామ్. రాసుకున్నాను. ఓకే అమ్మాయి. మ్యామ్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మ్యామ్? 27వ తారీఖున ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కదా, అప్పుడు రావాలి మీరు. మ్యామ్ అంతకు ముందే ఓపెన్ చేయరా మ్యామ్? అంటే ఎగ్జామ్స్ రోజు మాత్రమే ఓపెన్ చేస్తారా? ఆ రోజే ముందే ఓపెన్ చేస్తే కాలేజ్ లో బాగా ప్రిపేర్ అవుతాం కదండి. అలా ముందు ఓపెన్ చేయరమ్మా, ఇక్కడ మరి హాస్టల్ అవన్నీ ప్రాబ్లం కదా. మరి హాస్టల్స్ ఓపెన్ లో ఉండవా మ్యామ్? ఉంటాయి. ఒక రోజు ముందా అని ఇంకా నేను తెలీదు, అది అడిగి చెప్తాను మీకు కావాలితే. ఎస్ మ్యామ్, ప్రిన్సిపల్ సార్ ని అడగండి మ్యామ్ ఒకసారి. అడుగుతాను. ఒక రోజు ముందు వస్తారా? మరి హాస్టల్ ఏమో మ్యామ్.
ఒక రోజు ముందు వస్తారా ఏంటి? ఎలా చెప్పండి ప్రాబ్లం? మ్యామ్ ఎలా? హాస్టల్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మరీ క్లోజ్ చేస్తారా మ్యామ్ కాలేజ్, లేకుంటే కంటిన్యూ ఉంటుందా మ్యామ్? ఇంకా అది తెలీదమ్మా ఏమిని. పైనుంచి ఆర్డర్లు రావాలి కదా! ఇప్పుడు ఆ, ప్రిన్సిపల్ ఇష్టం సరే. కాదు. పైనుంచి ఆర్డర్ రావన్నమాట అది. ఎస్ మ్యామ్, అదే మ్యామ్ ప్రీ ఫైనల్ కనుక్కున్నాను. పెట్టమన్నారు. అందుకే ఇప్పుడు ప్రీ ఫైనల్ పెడుతున్నారన్నమాట. తర్వాత ఏంటి అనేది ఇంకా తెలీదు. ఓకేనా? హ్మ్. సరేనా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే అమ్మాయిలు మరి. ఉన్నా? ఓకే ఓకే మ్యామ్, మ్యామ్. థ్యాంక్ యూ. హ్మ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.